హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాని ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. స్టోరీలోకి వెళదాం. కాలం ముగిసిన మన బంధం ముగియున 27వ ఎపిసోడ్. రేఖ అన్నయ్య అంటూ మోహన్ని హత్తుకుంటే రిలేటివ్స్ అని అర్థమై ఫాస్ట్గా బయటకు వచ్చేసింది మధు. మధు, నీకు తెలుసా అంది కావ్య. హా వదిన, తను నా ఫ్రెండ్. నీకెలా తెలుసు అంది రేఖ. తను అమ్మ తరపున బంధువులే అని ఆ టాపిక్ వదిలి అఖిల్ని చూసింది కావ్య. తను అన్న ఫ్రెండ్, అన్న కోసం వచ్చాడు అనింది రేఖ. నేను వెళ్తా రేఖ అంటూ అఖిల్ బయటకు వచ్చేశాడు. ఫాస్ట్గా వచ్చిన మధు ఫోన్ మాట్లాడుతున్న కిరణ్ని చూసి ముందుకు వెళుతూ ఆగి థ్యాంక్స్ అంది. వెళ్ళిపోవాలి అనుకుంది కానీ హెల్ప్ చేసిన థ్యాంక్స్ చెప్పకపోతే బాగుండదు అని ఆగింది. మధుని చూసి ఫోన్ కట్ చేసి, ఏంటే ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నాడు కిరణ్. ఆ మాటలు విని పళ్ళు నూరుతూ వాడి పెళ్ళాన్ని అడిగినట్టు అడుగుతున్నాడు చూడు బలుపు అని మనసులోనే కిరణ్ని తిట్టుకొని, ఫ్రెండ్ ఇంటికి వచ్చా, నువ్వేంటిక్కడ, మీ అక్కకి తోకనా అడిగింది వెటకారంగా మధు. నీకు చాలా ఎక్కువైంది, ఇన్ని రోజులు మాట్లాడకపోతే ఏదో మంచిదానివి అనుకున్నా. అమ్మ నీతో ఉండే నీ చెల్లెలు పెద్ద కంచుల్లా తయారయ్యారని ఇప్పుడు అర్థమైంది అన్నాడు జాలిగా కిరణ్. ఛీ, మీ గురించి తెలిసి కూడా ఏదో థ్యాంక్స్ చెప్తామని వచ్చాను చూడు, నన్ను నేను కొట్టుకోవాలి అంది మధు. చేతులు నొప్పెడతాయేమో నేను కొట్టేదా అన్నాడు కిరణ్ తన చేయి పైకి లేపుతూ. ఏంటి నన్ను కొడదామని? అయినా ఏంటి నువ్వు వెళ్ళలేదా ఇంటి లోపలికి అంది మధు. నాకు వీళ్ళెవరూ తెలియదు, డ్రాప్ చేయను వచ్చా, నేను ఇలా ఎవరింటికంటే వాళ్ళ ఇంటికి వెళ్ళను అన్నాడు కిరణ్. అబ్బో పెద్ద గొప్పలే, నేను వెళుతా అంది మధు. నేను డ్రాప్ చేస్తా అన్నాడు కిరణ్. ఈ వీధి నుంచి పక్క వీధికి కారులో వెళ్తే బలిసిందనుకుంటారు అంది మధు సర్కాస్టింగ్గా చెప్తూ. ఈ మాటలకేం తక్కువ లేదు కానీ చిన్న చిన్న విషయానికి కూడా అంతలా ఏడవాలా పిచ్చి అన్నాడు కిరణ్ మధుని చూసి. నీకేం, నువ్వెన్నైనా చెప్తావు, ఫెయిల్ అయితే అంది మధు. అయినా ఖాళీ పేపర్ ఇచ్చావేంటే, నీ రోల్ నెంబర్ తప్ప ఏం లేదు అని కిరణ్ నవ్వుతుంటే, నవ్వకు అంది కోపంగా మధు. మధు ఫీల్ అవుతుందని సైలెంట్ అయ్యి, ఏంటే ఈ జుట్టు ఇలా విరబోసి వీధులలో తిరగాల అని సీరియస్గా అడిగాడు కిరణ్. ఏదో పక్క స్ట్రీట్ అని వచ్చాలే, దీనికే సీరియస్ అవ్వాలా అంటూ కోపంగా కారులో కూర్చుంది మధు. కిరణ్ కార్ స్టార్ట్ చేసి కార్ అటు వెళ్ళగానే అంతదాకా వాళ్ళని చూసిన అఖిల్ ముందులా తప్పుగా అర్థం చేసుకోకపోయినా అతని పక్కన మధుని చూడడం అఖిల్కి నచ్చలేదు. ఏదో నిర్ణయంకి వచ్చి కోపంగా వెళ్ళిపోయాడు. మధు ఇంటి దగ్గర కార్ దిగుతుంటే, ఇది అమ్మమ్మకి ఇచ్చే అన్నాడు కిరణ్. నువ్వు లోపలికి రావా అంది మధు. వర్క్ ఉంది, అక్క వాళ్ళని వదలడానికి వచ్చాను, నైట్కి వస్తాను అన్నాడు కిరణ్. సరే అంటూ కిరణ్ ఇచ్చిన దేవుడి దారం తీసుకొని వెళ్ళిపోయింది మధు. కిరణ్ వెంటనే ముందు ఉన్న ప్లేస్కి వెళ్ళాడు ఫాస్ట్గా. మధుని దూరం నుంచి చూస్తున్న అఖిల్ని అంతకుముందే గమనించిన కిరణ్ ఇప్పుడు అక్కడ ఎవరూ లేకపోవడంతో చుట్టూ ఒకసారి చూసి వెళ్ళిపోయాడు కిరణ్. కారులో కూర్చున్న కిరణ్కి సీట్లో మధు బుట్ట కనిపించడంతో అది చేతిలోకి తీసుకొని నవ్వుతూ కార్ స్టార్ట్ చేశాడు. ఏంటి మధు, ఇది ఎవరిచ్చారు అంది జానకమ్మ. దేవుడి దారం, మీ కూతురు ఇచ్చిందంట అంటూ గీతు చేతిలో ఉన్న చాక్లెట్ తీసుకొని మధు తింటుంటే, ఇప్పుడు ఎవరిచ్చారు అంది మహతి జానకమ్మ కాళ్ళకి నూనె రాస్తూ. అతనే ఇచ్చేసి వెళ్ళాడు అనింది మధు. అతనెవరే అంటూ తలపై ముట్టింది జానకమ్మ. అంటూ తల రుద్దుకుంటూ, నీ మనవడు, అతనే ఇచ్చేసి వెళ్ళాడు అనింది మధు. అవునా, ఇంటికి రాలేదా మరి అంది మహతి. అయినా అతను ఇతను ఏంటే అంది జానకమ్మ మధుని చూసి. నా ఇష్టం, అలానే పిలుస్తా,
ఇంకోసారి తలపై కొట్టకు నన్ను. అతను వాళ్ళ అక్కని బంధువుల ఇంటి దగ్గర డ్రాప్ చేయని వచ్చాడు. అప్పుడే రోడ్పై నన్ను చూసి ఇక్కడ దింపి ఈ దారం ఇచ్చాడు అంది మధు. గీతు చేతిలోని చాక్లెట్ లాక్కోవడంతో మొహం తిప్పుకుంది మధు. లోపలికి రమ్మనలేదా అంది మహతి కోపంగా మధుని చూస్తూ. నువ్వు కోపంగా చూడకుమా, నేను మరీ అంత హృదయం లేనిదాన్ని కాదు. పిలిచా, వర్క్ ఉందంట, నైట్కి వస్తా అని చెప్పాడు. పూర్తిగా వినకండి అని హితేష్ని ఒళ్ళో పెట్టుకుంది కోపంగా మధు. అయ్యో పాపం, బిడ్డకి ఇంటికొచ్చే సమయం కూడా లేదు, ఎంతసేపు వర్క్ వర్క్ అంటాడు అంటూ జానకమ్మ బాధగా అంటుంటే, ఏంటి పాపం బిడ్డనా? ఏ యాంగిల్లో అలా కనిపిస్తున్నాడు నీకు? అవునులే, ఎంతైనా తమరి మనవడు కదా, రాత్రికి వస్తాడు. ఆ చంటి బిడ్డకి సెర్లాక్ తినిపించి ఒళ్ళో వేసుకొని బుడ్డీలో పాలు తాగిపించు. పాపం నెలల బిడ్డ అంటూ సాగదీస్తున్న మధు గొంతుకి ఏమైంది దీనికి అంటూ తలెత్తిన మహతికి డోర్కి ఆనుకొని సీరియస్గా మధునే చూస్తున్న కిరణ్ కనిపివ్వడంతో, రా కిరణ్, ఇప్పుడే నీ గురించి అడుగుతున్నాం అంది మహతి కవర్ చేస్తూ. మహతి మాటలతో హాల్లో ఉన్న గ్యాంగ్ అంతా కిరణ్ని చూసి మధుని చూసి జాలిపడ్డారు. కిరణ్కి కోపం ఎక్కువ అని తెలిసిన కళ్యాణి మధునేమన్నా అంటాడేమో అని మనసులోనే భయపడింది. మధు తేరుకొని హిహి అని నవ్వుతుంటే, నువ్వు వెళ్ళిపోయావు కదా అంది కష్టంగా. వెళ్ళిపోయానని నా మీద చాడీలు చెబుతున్నావా అంటూ మధు చేయి తీసుకొని చేతిలో ఇయర్ రింగ్ పెట్టాడు కిరణ్. అది చూసిన మధు చెవి తడుముకుంటూ చూసుకుంటుంటే, వస్తువులు వేసుకుంటే సరిపోదు, జాగ్రత్తగా చూసుకోవాలి. దాని విలువ కన్నా ఇచ్చిన వాళ్ళ ప్రేమ గొప్పది అన్నాడు కిరణ్ మధుని చూసి. అది రాఘవయ్య కొనిచ్చి ఉండడంతో సారీ అంది మధు అపాలజీగా. కిరణ్ వెళుతుంటే జానకమ్మ కిరణ్ అని పిలిచింది. మళ్ళీ వస్తాను అంటూ వెళ్ళిపోయాడు కిరణ్. నైట్ కిరణ్ వచ్చాక వెళ్ళేదాకా బయటికి రాలేదు మధు. కార్ స్టార్ట్ చేస్తున్న కిరణ్ బాల్కనీలో ఉన్న మధుని ఒకసారి చూసి వెళ్ళిపోయాడు. ఉదయం సుప్పు వాళ్ళ అమ్మ పెద్ద అత్తతో కలిసి మధు గీతు షాపింగ్కి వెళ్ళారు. భువి క్లాస్ ఉందని వెళితే శివాధరిని హితేష్ హాల్లో ఆడుకుంటూ ఉండిపోయారు. డోర్ బెల్ మోగడంతో ఎవరు బాబు అంది అంజలి చూస్తూ. నా పేరు అఖిల్, రాజేంద్ర గారితో మాట్లాడాలని వచ్చాను అని అఖిల్ అనడంతో లంచ్ తింటున్న వాళ్ళు కంప్లీట్ చేసి అశోక్, భరత్, రాజేంద్ర, జానకమ్మ హాల్లోకి వచ్చి అఖిల్ని చూశారు. ఎవరు బాబు అంటున్న వాళ్ళ మాటలకు పైకి లేచి నిలబడి తన పేరు చెప్పి తడబడుతున్న అఖిల్ని చూసి, విషయం ఏంటో చెప్పు అంది జానకమ్మ గంభీరంగా. నేను మధుని ప్రేమిస్తున్నా అన్నాడు అఖిల్ సూటిగా తడబడకుండా వెంటనే చెబుతూ. ఆ మాటలు విన్న మహతి, కళ్యాణి భయంగా తింటున్న ముద్ద ప్లేట్లోనే వదిలేశారు. కిచెన్లో ఉన్న అంజలి వాళ్ళతో కలిసి అఖిల్ని చూస్తుంటే, ఏయ్ నిన్ను అంటూ భరత్ కోపంగా పైకి లేస్తుంటే అశోక్ ఆపి, చూడు బాబు, నువ్వెవరో ఏమిటో మాకు తెలీదు, తెలుసుకునే అంత అవసరం కూడా లేదు. ఈ విషయం అని తెలుసుంటే గేట్ లోపలికి కూడా రానిచ్చే వాళ్ళం కాము. నలుగురిలో మాకు ఒక పేరు పరువు ఉంది, చెడగొట్టకు ఇక అంటూ గుమ్మం చూపించాడు అశోక్. ఒకసారి నేను చెప్పేది వినండి అని అఖిల్ అంటుంటే, మా మంచితనాన్ని చేతగానితనంగా తీసుకోకు. మేము బయటకు గెంటయ్యలేక కాదు, కానీ మాకు సంస్కారం ఉంది, అందుకే మాటలతో చెబుతున్నాం అన్నాడు రాజేంద్ర. ఒక్కసారి నేను చెప్పేది ఒక 5 నిమిషాలైనా వినండి, సినిమాలో లాగా కాదు, కూడదు అంటూ వినకుండా ఇలా ఉంటే ఎలా? ఇలా ఒక అబ్బాయి ఇంటికి వస్తే తల్లిదండ్రులైన మీ ఆలోచనలు ఇలానే ఉంటాయి, నేను కాదనను. కానీ నేను ఒక డిజైనర్ని, నాకు ఒక మంచి అవకాశం వచ్చింది, నేను అందుకోసం ముంబై వెళ్ళాలి, అందుకే
మీతో మాట్లాడదామని వచ్చాను. నేను అందరిలా అవసరానికి తిరిగే వాడిని అయితే ఇలా రాను కదండి. ఒకసారి మీరు ఆలోచించండి. నేను ఇప్పుడిప్పుడే ఒక స్థాయికి వస్తున్నా. తనకి ఏ బాధ కలగకుండా జీవితాంతం హ్యాపీగా చూసుకుంటా. నాకంటూ ఎవరూ లేరు. నా గురించి అంతా చెప్పాను. మీరే ఆలోచించండి. అందరిలాగా ప్రేమ అంటే ఏదో తప్పులా చూడకండి. కానీ మధు లేకుండా నేను బ్రతికినా ఒకటే, లేకపోయినా ఒకటే. తనంటే నాకు ప్రాణం. ప్లీజ్ అంటూ దండం పెట్టి, ఒక ఆడపిల్ల మనసు చూసే వాళ్ళే అయితే తనని ప్రాణంలా చూసుకునే వారికే ఇచ్చి చేయాలనుకుంటారు. నేను ఈ 2 నెలల్లో ఎదుగుదల గురించి వెళుతున్నా. అందుకే టెన్షన్ ఉండకూడదని ఇప్పుడే ఈ విషయం మీతో మాట్లాడుతున్నా అన్నాడు అఖిల్. చెప్పడం అయితే ఇక బయలుదేరు అంది జానకమ్మ అఖిల్ని చూడని కూడా చూడకుండా. అక్కడ జరిగిందంతా చూసిన శివ ముందుకు వచ్చాడు. అర్థం చేసుకోండి అంటూ 2 చేతులు జోడించి దండం పెట్టి అఖిల్ వెనక్కి వెళ్ళిపోతే మహతి వాళ్ళు భయంగా హాల్లోకి వచ్చారు. జానకమ్మ కోపంగా మహతి వాళ్ళని, కళ్యాణి వాళ్ళని చూస్తూ అసలు ఏం జరుగుతోంది ఈ ఇంట్లో అడిగింది గట్టిగా. అమ్మా, నువ్వు వాడి మాటలు నమ్ముతున్నావా అన్నాడు భరత్ కోపంగా. అంత ధైర్యంగా వచ్చాడంటే ఏం తెలియకుండానే వచ్చాడనుకుంటున్నారా? వాడికి అందరూ తెలిసే కరెక్ట్గా మాట్లాడాడు. అంటే మధుని తప్పు పడుతున్నావా? నేను అలా అనలేదు భరత్. కానీ మధు చనువు ఇవ్వకుండా వీడు ఇంత దూరం వచ్చాడంటే నమ్మను. నా అనుభవంతో చెబుతున్నా అంది జానకమ్మ. ఇక మీరు ఆపుతారా అన్నాడు అశోక్ కోపంగా. మౌనంగా ఉన్న రాజేంద్రని చూసి నేను మధుతో మాట్లాడతా ఈ విషయం. అంతవరకు ఈ విషయం గురించి తనకు తెలియకూడదు. ముఖ్యంగా నువ్వు అంటూ జానకమ్మని చూపించి మధ్యలో దూరి నా బిడ్డనేమైనా అంటే ఒప్పుకోను అంటూ కోపంగా వెళ్ళిపోయాడు అశోక్. అరే, నేను దాన్నేమన్నా ఇప్పుడు? దానికిది తెలియని వయసు అని భయం చెబుతా, కానీ నా బిడ్డని నేనెందుకు నిందిస్తా అంది జానకమ్మ బాధగా. ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు నిశ్శబ్దంగా. ఇంట్లో వాళ్ళు అరుచుకోవడం, తన అక్కని నానమ్మ తిట్టడం గమనించిన శివ అఖిలే కారణం అంటూ గట్టిగా నమ్మాడు ఆ వయసు నుంచే. ఇదే ఫ్రెండ్స్ ఈరోజుటి ఎపిసోడ్. మీకు స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.